కానీ దాని వెనక ఒక గొప్ప అపాయం కూడా వచ్చింది. అదేంటంటే ఏశావు మరి తన సహోదరుడి మీద పగబట్టాడంట. తన సహోదరుడి మీద పగబట్టాడు. నాకు రావలసిన ఆశీర్వాదాలన్నీ నా తమ్ముడు లాక్కున్నాడు అని చెప్పని పగబట్టి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పని ఆ రోజు నుంచి కూడా వెతుకుతూనే ఉన్నాడు. మరి ఆ యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్న వచ్చి ఎక్కడ నన్ను చంపేస్తాడా అని చెప్పని తన మామయ్య లాబాను వద్దకు పారిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు అన్నమాట యాకోబు. వెళ్ళిపోయినప్పుడు ఏశావు గమనిస్తూ ఉన్నాడు, ఎప్పుడు నా తమ్ముడు వస్తాడా, మనం పట్టుకొని చంపేయాలి. అంతే కదా, మనం ఏదైనా ఎక్కువ మనము ఒకళ్ళు మన ఇంటిలో మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారికన్నా మనకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చినా, లేదా మనల్ని ఎక్కువ పొగిడినా, లేదా మనల్ని అందరూ గౌరవిస్తున్నా తట్టుకోలేని స్వభావం, మనము తట్టుకోలేని మనస్సు మనది. ఎందుకు ఈర్ష్యలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు, మరి దేవుడు అవన్నీ ఉండకూడదని చెప్తున్నాడు. అయినా సరే అదే బ్రతుకు, అదే జీవితం, అదే మోసపుతనం, అదే మోసపుచ్చడం. మరి ఇస్తానని చెప్తావు, చేస్తానని చెప్తావు, చేయవు, మరచిపోతావు, విడిచిపెడతావు, మాట ఇచ్చాను ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటాం, మరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. భార్యాభర్తలను చూస్తున్నట్లయితే భర్త భార్యను మోసం చేయట్లేదా, భార్య భర్తను మోసం చేయట్లేదా, తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేయట్లేదా? ఈ ఉదయకాల సమయంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలమ్మ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు తెలియకుండా నా తల్లిదండ్రికి తెలియదులే అని చెప్పని నువ్వు మోసపరుచుచున్నావేమో. నిజమే, తల్లిదండ్రికి తెలియదు, కానీ నిన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, ఆయనే సజీవుడనే యేసు. హల్లెలూయా. మరి ఇక్కడ యాకోబు పారిపోయినప్పుడు మరి ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దామండి. ఆదికాండము 32వ అధ్యాయము 27, 28 చదివినట్లయితే, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పెను. హల్లెలూయా. మనకి ఈ స్టోరీ అంతా కూడా మనకి తెలుసు అన్నమాట. మరి యాకోబు తన సహోదరుడైన ఏశావు చంపడానికి వస్తున్నాడని తెలిసి మరి తన కలిగి ఉన్న సమస్తాన్ని కూడా మరి ఏశావు దగ్గరికి ముందుగానే పంపించేసేసి ఈయన ఒక్కడే మిగిలిపోయి అరణ్యములో, మరి ఏమన్నా ఉంటాయండి అరణ్యంలో తాగడానికి కానీ తినడానికి కానీ ఏమన్నా ఉంటుందా? అంత దుస్థితి ఎందుకు వచ్చింది యాకోబుకి? అన్నను మోసబుచ్చడం వల్ల, అన్నకు రావలసిన ఆశీర్వాదాలు తీసేసుకోవడం వల్ల అంత పరిస్థితి యాకోబుకి వచ్చింది. కొంతకాలం బాగానే ఉంటాం, వ్యర్థంగా వచ్చే సొమ్ము తిని కొంతకాలం బాగానే ఉంటాం, వ్యర్థంగా వచ్చే అవసరాలను బట్టి కొంతకాలం బాగానే ఉంటాం, అనేకమైన పరిస్థితులను బట్టి వచ్చే అష్టభయోగాల వల్ల బాగానే ఉంటాం. కానీ ఎప్పటికైనా దాని నుంచి నువ్వు శ్రమను అనుభవించవలసిందే. యాకోబు పరిస్థితి కూడా అదే అయింది. ముందుగా ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నాకు తిరుగులేదనుకున్నాడు, నాకు బాధ లేదనుకున్నాడు, అంతా ఆశీర్వాదమే అనుకున్నాడు, నాకంటూ ఏది లేదని చెప్పని విర్రవీగాడే. కానీ మరలా తనకు శ్రమ రానే వచ్చింది. తన అన్నతోనే, తన సహోదరుడితోనే శ్రమ వచ్చినప్పుడు ఇంకా ఏ దిక్కు లేక దేవుడే దిక్కు అనుకొని ఆ అరణ్యంలో పడి ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు. ప్రభువా దర్శించు దర్శించు అని ప్రార్థన చేస్తున్నాడు. అన్నపానములు ముచ్చుకొనుక ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు. మరి దేవుడు వచ్చాడండి ఆయన ప్రార్థనకు. మన దేవుడు ఎంతైనా జాలి కలిగిన వాడు కదా. నువ్వెంత పాపం చేసి వచ్చినా, నువ్వెంత తప్పు చేసి వచ్చినా, నువ్వెంత దుర్మార్గంగా నడిచినా, నువ్వు ఇంకా బస్టుగా బతుకుతున్నా సరే దేవుడు ఒక్కసారి ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నా యొద్దకి రాయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఆలక్ష్యము చేయుడు దేవుడు. నీ ప్రార్థన వినగానే వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ నేను మారాను అని చెప్పి మార్పు చెందిన తర్వాత మరలా అదే జీవితం నువ్వు జీవిస్తే దేవుడు కాదు కదా, ఎవ్వరు కూడా నిన్ను క్షమించరు. యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడండి. వచ్చినప్పుడు యాకోబు అడుగుతున్నాడు, అయ్యా నన్ను దీవించు, నా శ్రమ తీసే అని అడుగుతున్నాడు. మరి తండ్రి అడిగినప్పుడు నీ పేరేంటి అని చెప్పని ఇస్సాకు అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పాడండి? నేను ఏశావును అని చెప్పాడు. కానీ తన జన్మనిచ్చిన తండ్రికైనా అబద్ధము చెప్పగలిగాడు, కానీ మన పరమందున్న సజీవుడైన దేవుడికి అబద్ధము చెప్పలేకపోయాడు. హల్లెలూయా.